ఆంధ్రప్రదేశ్లో రవాణా వ్యవస్థను సమూలంగా మార్చే దిశగా బెంగళూరు, కడప, విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఈ హైవేని పూర్తి చేయడమే లక్ష్యమని ప్రకటించారు. గతంలో విజయవాడ నుంచి బెంగళూరు చేరుకోవడానికి 12 గంటల సమయం పట్టగా ఈ 6 లైన్ల హైవే అందుబాటులోకి వస్తే ఆ సమయం కేవలం 8 గంటలకి తగ్గిపోనుంది. ప్రస్తుతం 61.72% పనులు పూర్తయ్యాయని, భూసేకరణకు సంబంధించి కోర్టులో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోవడంతో మిగిలిన పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయనున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పాటు కడప జిల్లాలో కీలకమైన ఇతర రహదారి విస్తరణ పనులు కూడా ముగింపు దశలో ఉన్నాయి. మైదుకూరు నుంచి బద్వేల వరకు NH67ను 4 లైన్లుగా మారుస్తుండగా, అటవీ అనుమతులు పెండింగ్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త టెండర్లు పిలిచేందుకు నేషనల్ హైవేస్ అథారిటీ సిద్ధమవుతోంది. కడప నుండి తిరుపతి, నెల్లూరు, రాయచోటి వంటి నగరాలను కలుపుతూ 100 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రహదారి విస్తరణ పనులు రాయలసీమ ప్రాంత ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ హైవే పొడవునా అత్యాధునిక రెస్ట్ ఏరియాలు, ఇంటర్చేంజ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.